ఇంకా బావ మరి హాస్పిటల్కి పోయేసారా? పోయి అట్నుండే ఇటు వస్తున్నాం. అవునా బావ? మీకు చెప్దామని ఇక్కడికి వచ్చాం. బిడ్డ నెల రోజులకు రమ్మన్నాడమ్మా, మందులు రాసిండే. మందులు ఇచ్చిండా? ఇచ్చిండే. వేసుకున్నావు ఇప్పుడు ఏమన్నా? వేసుకోవాలమ్మా, వేసుకుంటా తిని టైంకి వేసుకో. సరే అమ్మా. మళ్ళీ పోయే రోజు నేను అత్త. అదేందత్తమ్మా మళ్ళీ పోయే రోజు నేను అత్త అంటున్నావు? ఇంకెక్కడికి పోతుంది మరదలు? ఈయనే ఉంటది. హాస్పిటల్కు నెలైనాక రమ్మన్నారు అట్నుంచి. మనం చూయించమా ఏంది? అదే సరే మరి సమత పేదం. ఎక్కడికి తమ్ముడు ఎక్కడికి తీసుకెళ్ళి? బావ? అదే ఇంటికి పోతున్నాం. అయితే నాకు జాబ్ పని మీద వారం రోజులు హైదరాబాద్ డ్యూటీ పడ్డది. అటే పోతున్నాం. అయితే ఇంటికాడ పెద్దమ్మకి ఇట్లా వస్తుంది, వీళ్ళిద్దరు కలిసి ఉంటారు ఇంటికాడగా. ఇంకా దూరం ఉన్న మీ పెద్దమ్మకు ఫోన్ చేసి రమ్మన్నావు. మేము లేమా? మేము చూసుకోమా? అసలే ఇది అట్టి మనిషి కాదా? మేము చూసుకుంటాం తీ బిడ్డ, ఉండండి 4 రోజులు. మీరు ఉన్నారు కానీ పెద్దమ్మకి చెప్పినా కదా. అయ్యో తమ్ముడు, పెళ్లి కాగానే మా ఇంటి పిల్ల ఈ ఇంటి పిల్ల కాకుండా పోతుందా ఏంది? మాకున్న ఒక్కగానొక్క ఆడపిల్ల, పైగా నీళ్లు పోసుకుంది. ఉండని తీ 4 రోజులు. ఏ ఆడపిల్లకైనా పుట్టించుంటే సంబరమేనా? మేము చూసుకోమా? నువ్వు మంచిగా పోయిరా. ఉండంతి బావ. ఉంటావా? ఉంటానే. సరే తినే ఇష్టం ఇక. ఆడపిల్లకు పుట్టించుంటే ఏ ఆడపిల్లకైనా సంబరమే. ఇప్పుడు కొంచెం సాత కాదు కదా బిడ్డ. మేము ఉంటే అది కాకపోతే నేను కాకపోతే అది చూసుకుంటాం. నువ్వు మళ్ళీ వచ్చినాక ఇద్దరు కలిసిపోయారు. సరే వచ్చినాక తొలకపోతా మరి. నువ్వే టెన్షన్ పడకు బావ, నువ్వు ఈ ఆఫీస్ పని ఏదో చూసుకుని రా బావ. సరే ఓకే మరి. సరే బావ. సరే జాగ్రత్త మరి. అయ్యో జాగ్రత్తగానే ఉంటుంది, నువ్వే టెన్షన్ పడకు. ఫస్ట్ నువ్వు జాగ్రత్తగా. సరే సరే మంచిగా చూసుకోరు. సరే గీడేం చెప్తున్నారా? ఏం లేదురా, ఈ డోరు కొద్దిగా బెండ్ అయింది చూస్తున్నా. అవునా? సరే కానీ మొన్న అడిగిన ముచ్చట ఏమైందిరా? ఏమైంది? ఇక ప్రమోషన్ సంగతి ఏమైందిరా? రైతు దాని గురించి వచ్చిండ్రా, ఒక 5 లక్షలు కావాలి. కొత్త పెళ్ళి అయింది, మీ అత్తమామ కట్నం ఇయ్యలేదారా? అరే పెళ్ళి చిన్ననే చేసుకుంటేవి, గాయంతో మాత్రం సాయం చేయరారా? మీ బామ్మారిని అడుగుపో. వాళ్ళ దగ్గరనే ఏం లేవు, వాళ్ళు ఏం చెప్తారు? అరే ప్రస్తుతానికి లేవురా, ఇప్పుడు ఏమనుకో. సరేరా కలుతా. పిల్లల్ని అడిగిన రూపాయలు దొరకలేదు. ఇట్లా ఏం చేసు. ఒకసారి మా బామ్మారిది అని అడగల మరి. నేను అడుగుతూ ఇత్తడో ఇయ్యడో. సమతతో అడిగిపిద్దాం. సమత బా ఇట్రా. ఏం చేస్తున్నావే? ఏం లేదు, వంట చేస్తాను. ఏమైంది పిలిచినావు? పెళ్ళి 2 నెలలు అవుతుంది, ఇంకా పైసలు ఇయ్యడా మీ అన్నగాడు? ఇంకా మనం అడిగేదాకా చూసుకుంటాడా? పైసలా? ఇప్పుడు ఏడున్నాయి అన్నకాడ? అప్పుడు ఒప్పుకున్నారు కదా, పెళ్ళి చిన్నగా చేసిర్రు, మిగిలిన పైసలన్నీ మీకే ఇస్తా అన్నాడు. మరి ఎందుకు ఇస్తలేడు? ఇంకా ఒకసారి ఫోన్ చేయరాదా నీకు? నేను ఎక్కడ అడిగినా రూపాయి ఉడతలేదే. బయటకు మా దోస్తుగాల అందరిని అడిగినా ఎక్కడ ఎవరు రూపాయి ఇస్తలేరు. నేను జాబ్ ప్రమోషన్ కావాలంటే వాళ్ళకి ఎన్నో కొన్ని ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఇవ్వకపోతే అది ఆ ప్రమోషన్ వేరేటోళ్ళకి పోతుంది కదా. అదే ఆలోచిస్తున్నా. మీ వాళ్ళు ఇస్తాను ఒప్పుకున్నారు కదా, ఆ పైసలు ఇస్తే అవి కట్టి ప్రమోషన్ అని వస్తుంది. రేపు మన పిల్లల్ని మంచిగా చదివించచ్చు. కొంచెం అర్థం చేసుకొని అడిగే మీ అన్నని. నేను ఎక్కడ అడిగినా ఒక్క రూపాయి పుట్టలేదు. సరే బావ, నువ్వేం బాధపడకు, నేను అన్నకు ఫోన్ చేసి అడుగుతుంది. సరేనా? సరే తిందూరా మరి. హలో హలో అన్న. చెల్లె మంచిగా మంచిగా ఉన్నామే. మంచిగుర్రా? మంచిగా ఉన్నాడా? బాగా ఇట్లా మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉండన్నా. అన్నా చెప్పురా. అది మనము పెళ్ళికి ముందుకు పైసలు ఇస్తామని ఒప్పుకున్నాం కదా. అవునరా. అది బావకి ప్రమోషన్ వచ్చేది ఉందన్న, పైసలు కడితేనే ఇస్తారట. ఏడు అడిగినా పుడతలేవు. అవునారా? అయ్యో. సరేరా, నేను అప్పటి వరకు ఎట్లా తీసుకొస్తారా? సరే అన్న. నేను తీసుకున్నా అప్పటి వరకు. సరే అన్న. సరేరా. ఉంటానే.
పైసలు అంటే ఎక్కడికి పోవాలి, ఇంట్లో రూపాయలు లేవు, బయట ఇప్పటికిప్పటికి పైసలు కూడా రావాలి. జాబ్ ముచ్చడం పడితే ఏం చేయాలి? దాని నగలు ఉన్నాయి కదా, మరి దాని నగలు కుదరదమ్మా. ఇక అదే పని చేయాలి, వేరే దారి కనబడతలేదు. చెల్లె బావ మంచిగా ఉండాలంటే ఇంతకు మించి నేను చేయాలి. 50 తీసుకపోతే ఎట్లా వేసి కుదబెట్టి తర్వాత పైసలు ఉన్నప్పుడు పిలిపించుకుంటారా, మళ్ళీ జాబ్ పోతే జాబ్ దొరకదా. అదే పని చేస్తాను. బా బా ఆగో బా మరి ఇప్పుడే వస్తున్నా. ఇప్పుడు వస్తున్నావు? మంచిగా బా. మంచిగా కూర్చో. కూర్చో. అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు బా. మంచిగా ఉన్నారా బా? ఒక్కనివే వచ్చినావా? ఒక్కడిని వచ్చిన బా. సమత మీ అన్న వచ్చిండుదా? వస్తుంది. ఇంకా ఏం సంగతులు మరి? అప్పుడు చెల్లె ఫోన్ చేసింది బావా, ఇట్లా జాబ్కు డబ్బులు అవసరం ఉంది. అన్నా ఎప్పుడు వచ్చినవే? ఇంతమందికి వచ్చిందా? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాయి. అమ్మకి ఇట్లా మంచిగా ఉందా? మంచిగా ఉన్నారా? ఏం చెప్తుర్రే? ఏం లేరు కదా, పొలం పనులు ఇట్లా అట్లా వేరు. ఇక రంగ కూడా లేరు చెప్దామంటే, చేయండి ఉన్నారు, అమ్మ ఉన్న వదిన అని ఉన్నారా. ఇంకా మరి ఇట్లా వచ్చినా సడన్గా? అయితే అప్పుడు చెల్లె ఫోన్ చేసింది కదా బావా, నేను జాబ్ విషయంలో డబ్బులని. అవునవును, కొంచెం లేట్ అయింది బావా, ఏమనుకోకు, డబ్బులు తీసుకొచ్చిన. నేనేమనుకుంటాను, నేనేమనుకోను, కానీ మళ్ళీ బాగా ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది. లేదు బావ, నువ్వు అట్లా అనుకోకపోవా, మేము ఎప్పుడో ఇవ్వాల్సింది, ఇప్పటికే లేట్ అయింది. ఇక అప్పుడు పొద్దున ఫోన్ చేస్తుంటే నేను ఊళ్ళో ఒక మనిషి అడిగి తీసుకొచ్చినావు. నువ్వేమనుకోకపో, కొంచెం లేట్గా ఇచ్చినావు. నేనేమనుకుంటాను, నేనేమనుకోను. ఒక్క నిమిషం. బావ హలో చెప్పురా. చెల్లి చెల్లి చెప్తా. పైసలు ఎక్కడి? ఊళ్ళో రాగన్న లేడారా, అన్నని అడిగిన ఫోన్ చేస్తుంటే అన్నకు ఫోన్ చేసిన, ఇట్లా అన్న మా బావకు జాబ్ విషయంలో కొన్ని పైసలు అవసరం ఉన్నాయట, కొంచెం ఇవ్వవా అన్న అంటే ఇచ్చిండ్రా, ఇచ్చుడితోటే తీసుకుని వచ్చిన. నేను పొద్దున్నే కదన్నా నీకు ఫోన్ చేసింది, గింత జల్దీ ఎవరు ఇచ్చిర్రే నీకు? అడిగినరా ఊళ్ళో మన రాగన్న లేడారా, ఆయనకు ఎట్లా వచ్చినాయో డబ్బులు అడిగిన, అడుగుతోటే వెంటనే ఇచ్చిండ్రా పాపం. నిజం చెప్పన్నా, నీకు ఎట్లా వచ్చినాయి? నిజం రా, నా బాధ అంతా చెప్పుకున్నా అన్నకు, ఆయన అర్థం చేసుకున్నాడు. మా బావకి ఇట్లా జాబ్ అటనే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, మేము కూడా ఆయనకి ఎప్పుడు ఇస్తాన్న పైసలు బాగా రోజులు అవుతుంది అని చెప్తే నా బాధ అర్థం చేసుకుని వెంటనే ఇచ్చిండ్రా. నా మీద ఒట్టేసి చెప్పన్నా, నిజం చెప్పు. ఒట్టు ఎందుకురా, నేను చెప్తున్నా కదా నీకు, ఇప్పుడు నీ విషయాన్ని అబద్ధం ఆడినారా, నీకు నేను అబద్ధం చెప్తున్నా. ఆయన ఇచ్చిందనే నేను తీసుకుని వచ్చి ఇక్కడ అప్పు చెప్పిన. ఇప్పుడు మీకు కూడా ఎప్పటి నుంచో ఇద్దాం అనుకుంటున్నా. ఇంకా మాట్లాడుకుంటున్నావా? అన్నం పెట్టుకో, తిందుదా? సరే బా, తింటా. మీరు తిన్నారా బా? తిన్నాం బా, అందరం కలిసి. సరే బా. ఆగు, ఎటువైనావు? నిలబెట్టి ఇక్కడ అడగాలనే. ఇంకెక్కడ అడగల? ఇంట్లోకి తీసుకుపోయి హారతి ఇచ్చి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అడగల ఎటువైనావు మొగడా అని. చెల్లింటికి వచ్చింది. చెల్లింటికా? ఏం పని పోయినావు? బావకి ఏదో జాబ్కు డబ్బులు అవసరం ఉన్నాయంటే ఇచ్చేసింది. అమ్మో డబ్బులు అవసరం ఉంటాడట సెల్లింటికి, ఈయనట నాకు చెప్పకుండా పోయిండట. పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయని పోయినావు? తెలియదా? తెలియదా? ఏం తెలుసు నాకు? నువ్వు ఊకొస్తామా అన్నిటికీ ఎగేసుకొని ఏమైందే సిరి అని ఊరుకొస్తావు. అదొక్కటి మాత్రం తెలుసు నీకు, ఇంకేం తెలియదు. నీ కొడుకు నీకు తెలియకుండానే నా నగలు తీసుకుపోయి తాకట్టు పెట్టిండా? తల్లి కొడుకులు ఏం నాటకాలు చేస్తారు అబ్బా, మంచిగా దాప్రమించరు నాకు గండాన. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో ఏ పుణ్యం చేసుకున్నానో మీ అప్పుడు కుటుంబంలో ఏంటిది మాట్లాడనిచ్చాడు. చెల్లి అప్పుడు ఫోన్ చేసింది, బాబు అర్జెంటుగా జాబ్ విషయంలో డబ్బులు అవసరం ఉన్నాయి, ఎవరిని అడిగిన పైసలు కుడతలేవన్నా, మనం పెళ్ళికి ఇస్తాన్నాం కానీ ముందు అవి ఎట్లా యాడ్ చేసింది. నేనేం చేయాలో అర్థం కాలేదు.
చూద్దామంటే ఇక్కడ డబ్బులు లేవు. సమయానికి నగలు గుర్తుకొచ్చినాయి, తీసుకుపోయి ఒక కూదబెట్టి బావకు డబ్బులు ఇచ్చొచ్చిండే. అబ్బా ఇంకే చూడు ఎంత మంచిగా నగలు కుదబెట్టి ఇచ్చొచ్చిందే అని నల్లికుట్ల నా మగడు ఎంత మంచిగా చెప్తుండు అవ్వకు. పెద్ద దొంగలు నీ అవ్వకు తెలియకుంటేనే నువ్వు నగలు కుదబెట్టవని నాకు తెలుసు. అమ్మో అమ్మో మా అమ్మమ్మ ఎంతో ప్రేమ కొద్దీ మా అమ్మకి ఏపిచ్చిచ్చింది, మా అమ్మ నా లగ్గల నాకు ఇచ్చింది. అవి ఎంతో అపురూపంగా దాచుకుంటే నువ్వేమన్నా నా నగలు తీసుకోవాలి నీ సెల్ల ముదురుష్టప్లానికి పెడతావా? నీకు అంతా పెట్టాలని అనిపిస్తే కట్టం చేసుకొని పెట్టుకోవాలా? నా నగలే దొరికినాయి, నువ్వు దొంగ లెక్క తీసుకుపోయి ఆ ముదురుష్టప్లానికి పెట్టినావు, రోగప్లానికి. అది చచ్చిపోయిందని పెట్టినావా, అది కాట్ల పడ్డాదని పెట్టినావా? అంటారా పెట్టుకోబుద్ది అయితే మీరిద్దరు కట్టం చేసుకొని పెట్టుకోరు, నా నగలే దొరికినాయి. మాట్లాడుతున్నావే సిరి? అదేమన్నా తిన్నాడా తాగిండా? తాకట్టే పెట్టిండు కదా, ఈ పంట పైసలు వచ్చినాక ఇడిపించుకొస్తాడు. 6 నెలలు ఆగు. 6 నెలల నీ బిడ్డ మాత్రం వాళ్ళ ఇంటికాడ మంచిగా ఉండాలి, నీ ఇంటి కోడలు మాత్రం లేకిడి దాని లెక్క మందిళ్ళలో ఏం లేనట్టు ఉండాలి కదా. అబ్బా ఎంత మంచిదన్నమాట. నీ బిడ్డకు ఒక న్యాయం, ఇంటి కోడలకు ఒక న్యాయమా? అంత పెట్టుకోవాలనిపిస్తే కట్టం చేసుకొని పెట్టుకోవాలి. కట్టం చేసే సాధనలు ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు లగ్గలు చేసుడు చెప్పు? పెట్టుకుంటేనే కాకపోతే నన్ను అడగలేదే, మన ఇద్దరం షేర్లో పోయినాక తీసుకొని పోయినా అమ్మంటాడుగా. తీసుకుంటే నాకు ఒక్క మాట చెప్పాల్సిన అవసరం లేదా? చెప్పక చేయకుండా బంగారం అంతా తీసుకొని పోయి తాకట్టు పెడతాడా? ఇదేనా నీ పెంపకం? మరి దొంగతనంగా తీసుకోపోయిండు అనకపోతే దొరలెక్క తీసుకోపోయిండు అని అంటారా? బంగారం చెప్తున్నా కదా, ఏం మాట్లాడుతున్నావు? నీ చెల్లెనే ముఖ్యమైతే నాకు కూడా నా బంగారమే ముఖ్యం. నా బంగారం తీసుకొస్తావా? నీ సంగతి ఏంది మరి? నీ బంగారం తీసుకొచ్చే బాధ్యత నాది. నా చెల్లెని కోసం ఒక మాట కూడా మాట్లాడితే మంచిగా చెప్తున్నా. దాని గురించే కదా ఇవన్నీ. అది ఎట్లా ముద్రస్తప్పుదే. ఏం మాట్లాడుతున్నావే? మనుషువా పశువా? అన్నం తింటలేవా? చెప్పలే పడితే నేను ఎట్లా పడితే అట్లా తిడతాను, నోటికి వచ్చినట్టు బరాబర్ తిడతారు. నీ కొడుకు పెన్నం అవసరం లేదు, నీకు మాత్రం బిడ్డ కావాలి, నీకు మాత్రం సెల్ల కావాలి. మరి నేనెందుకు ఇక బతుకుంటుడు? అంత దానికోసమే పెట్టుకుని దాంతోనే ఉంటురు. నేను అవసరం లేదు కదా. ప్రతిసారి నువ్వు దాని గురించే కొట్టు, దాని గురించే తింటావు. నీ సంగతి దీని సంగతి ఇట్లా కాదు. నడిపాతాలో పెట్టాలనుకుంటే నేను ఎవరిని? మనిషేనా ఇది? పశువా మనిషి? రోడ్కి ఎంత మాట్లాడుతుంది. చేసుకుంటది రా, నడువురా. సిరి ఏమైంది? ఏం చేస్తున్నావు? నల్ల మొక్కపోడు నా బంగారం తీసుకుపోయింది కాక నన్నే కొడతాడు అందరి ముందట. ఎప్పుడు చూసినా కొట్టుడు. ఆగు, నీ సంగతి ఇవాళ ఏం చెప్తాను. నేను చచ్చా చూపిస్తా. పెళ్ళైన కొత్తలా ఎంత మంచిగా చూసుకుంటాడు. ప్రతిసారి ఈ ముద్రష్టపు దాని గురించే మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. ఎప్పుడు చూసినా సెల్లే. మా అత్త ముసలి అయితే ఏ మూలన తిని పడి ఉండవా? ఎప్పుడు చూసినా కానీ బిడ్డ మంచిగా ఉండాలి కానీ కోడలు మంచిగా ఉండద్దా? వీళ్ళిద్దరికి ఇట్లా కాదు. నేను చచ్చైనా కానీ వీళ్ళ ముగ్గురు మీద పత్రం తీసుకోకపోతే నా పేరు తీరే కాదు. ఆగు, ఇలా చచ్చైనా కానీ ఇలా బజార్లకు ఇస్తా రోడ్డు మీద. ఎప్పుడు చూసినా సెల్లనే కావాలా? నా బంగారం తీసుకోవాలి, దాన్ని పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అడిగినందుకే నన్ను చేస్తారా? ఆగు, ఇలా నేను దచ్చు మీరు తీసుకురాను పోతే నేను ఇవ్వదు. నువ్వు చట్టా చూడు, ఇలా కావాలా మీ మీదకి రావాలి, నువ్వు పోలీసులు పట్టుకొని పోవాలి. అప్పుడు కానీ నాకు మనసు అంటుండదు.